ఏమైంది తమ్ముళ్ళు? మొన్న ఇంగ్లాండ్ని మంచిగానే ఓడిచ్చిల్లు కాదువే. ఆస్ట్రేలియాతో కూడా గెలిస్తే మంచిగా క్వాలిఫై అయ్యేటోళ్ళు కదా. గెలిచేటోళ్ళమే రోహిత్ భాయ్. మధ్యలో వర్షం వచ్చి ఆగం చేసింది. ఏంది? మీరు కొట్టిన 273 రన్స్తోని మీరు గెలిచేటోళ్ళ? గా హెడ్ T20లలో ఆడినట్టు ఆడిండు. 40 బాళ్ళలో 59 కొట్టిండు. వర్షం పడకుండా మ్యాచ్ మొత్తం జరిగేది ఉంటే వట్టిగానే ఓడించేటోళ్ళు మిమ్మల్ని. అయినా మాకు ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది రోహిత్ భాయ్. ఇంగ్లాండ్ టీము సౌత్ ఆఫ్రికాని భారీ తేడాతో ఓడిస్తే మేము క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉన్నది. అందుకే స్కూలుకు పోయి చదువుకోవాలి తమ్ముడు. మీరు క్వాలిఫై కావాలంటే ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికాని 200 తేడాతో ఓడియాలి. లేకపోతే సౌత్ ఆఫ్రికా కొట్టిన టోటల్ని 10 ఓవర్లలో చేజ్ చేయాలి. ఆ రెండు జరగని పనులు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సౌత్ ఆఫ్రికానే ఇంగ్లాండ్ని భారీ తేడాతో ఓడిస్తుంది. ఇక మీరు సప్పుడేక సామాన్లు చదువుకొని ఇంటికి పోయి నెక్స్ట్ టోర్నమెంట్ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రాలి. గాడ్ మస్ట్ బి క్రేజీ అన్న. మా గ్రూప్లకి ఇంగ్లాండ్ని, ఆస్ట్రేలియాని, సౌత్ ఆఫ్రికాని వేసిళ్ళు. మా దానిలో కూడా పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని వేసుంటే మేము ఎప్పుడో క్వాలిఫై అవుతుండే. ఎనీవే మళ్ళా కలుద్దాం ఇక. తమ్ముళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ఓడియంగానే మమ్మల్ని కూడా ఓడిస్తారు, సెమీఫైనల్కి వస్తారు, మేము బయటికి పోతాం అనుకున్నారా? మంచి మంచి టీంలనే మడత పెట్టినోన్ని. అసొంటిది మా టీంకి ఆఫ్ఘనిస్తాన్తో ఓడిపోతా అంటే చూసుకుంటా కూసుంటా అనుకున్నారా? సెమీస్లో మాతో ఎవరు ఆడతారో రెడీగా ఉండుల్లి. విరాటు ఏం మారలేదు. వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్కి క్వాలిఫై అయిన 4 టీంలే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కి కూడా క్వాలిఫై అయిపోయినాయి. ఈసారి కూడా మళ్ళీ ఫైనల్లోనో సెమీఫైనల్లోనో మనకు ఆస్ట్రేలియా తాకుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితులలో మనమే గెలవాలి. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది సెమీఫైనల్ మీద కాదు, ఫస్ట్ రేపు న్యూజిలాండ్తో ఆడబోయే మ్యాచ్ మీద. ఎట్లాగూ సెమీఫైనల్కి క్వాలిఫై అయినాం కదా అని వీళ్ళ మీద మ్యాచ్ లైట్ తీసుకుంటే న్యూజిలాండ్ మనల్ని ఓడించి మన మీద దెబ్బ కొడతాం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మీద గెలిచి సెమీఫైనల్స్కి క్వాలిఫై అయినంత ఈజీ కాదు మాతోని గెలుచుడు. శాట్నర్ తమ్ముడు, మీరు కూడా గదే పాకిస్తాన్, బంగ్లాదేశ్తో గెలిచే సెమీఫైనల్స్కి క్వాలిఫై అయ్యిల్లు. మీరేదో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మీద గెలిచి క్వాలిఫై అయినట్టు మాట్లాడతాను. ఈ లీగ్ స్టేజ్లో జరగబోయే లాస్ట్ మ్యాచ్లో మేము మిమ్మల్ని ఓడించే విధానం చూసి ఆస్ట్రేలియా భయపడాలి. బంగ్లాదేశ్ మీద నేను సెంచరీ కొట్టినా, మా విల్ యంగ్ సెంచరీ కొట్టిండు. మొన్నటికి మొన్న పాకిస్తాన్ మీద మా రాచిన్ రవీంద్ర తమ్ముడు సెంచరీ చంపిండు. ఇక మీ మీద సెంచరీ కొట్టి గెలిపియడానికి మా కేన్ మామ రెడీ ఉన్నాడు. ఇప్పుడు మేమున్న ఫామ్కి మమ్మల్ని మీ స్పిన్నర్లు కాదు కదా ఎవ్వరు ఆపలేరు. నేను కూడా మొన్ననే పాకిస్తాన్ మీద సెంచరీ చంపినవే, ఇప్పుడు మీ మీద కూడా సెంచరీ చంపుతా, ఇది ఫిక్సు. ఏందివే బట్లరు, కెప్టెన్సీ నుండి స్టెప్ డౌన్ అయినవాట కదా. ఎంత మంచి ప్లేయర్ ఇవే నువ్వు. గా టీం చక్కగా ఆడకపోతే నువ్వేం చెప్తావు చెప్పు. వాస్తవం చెప్పాలంటే తీయాల్సింది నిన్ను కాదు, గా మెకల్లంని. బేస్బాల్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ అని చెప్పి మీకు పెద్ద బొక్క పెట్టిండు. ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ మింగింది రోహిత్ భాయ్. అరే జరంత ఆచితూచి ఆడులువే అంటే అవుటా రైటా అన్నట్టే ఆడతాళ్ళు. కెప్టెన్సీ తీసుకున్న ఫస్ట్ ఇయర్లోనే T20 వరల్డ్ కప్ గెలిపించిన. అది ఒక్కటి తప్ప తర్వాత ఎక్కడికి పోయినా ఓడిపోవుడే. సక్కాకి సౌత్ ఆఫ్రికాతో లాస్ట్ మ్యాచ్ కెప్టెన్సీ చేసి గెలిపించి వదిలేస్తేగా. అరే బట్లరు, నువ్వు కెప్టెన్గా నీకు ఇది లాస్ట్ మ్యాచ్, పోయి మాతోనే పడాలనా? ఈ మ్యాచ్ కూడా మిమ్మల్ని ఓడించి నిన్ను బాధ పెట్టుడు నాకు ఇష్టం లేదు. కానీ ఏం చేస్తాం, ప్రొఫెషనల్ ఎథిక్, వృత్తి ధర్మం, ఓడియాల్సిందే. అవునువే బట్లరు, ఇప్పుడున్న ఫామ్కి డాను నిన్ను ఎట్లయినా ఓడిస్తాడు. ఎందుకు అనవసరంగా ఈ లాస్ట్ మ్యాచ్లో కూడా కెప్టెన్సీ చేసి ఓడిపోయి ఇజ్జత్ పొడగొట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో ఎవరికోవలికి కెప్టెన్సీ ఇవ్వకపోయినవిగా. లేదు, కెప్టెన్సీలో నా లాస్ట్ మ్యాచ్ గెలిపించే వదిలేస్తా అని మైండ్లో ఫిక్స్ అయిపోయినా, బ్లైండ్కి వెళ్ళిపోతా. బాయ్స్, మనం ఈ న్యూజిలాండ్ని ఎట్టి పరిస్థితులలో తక్కువ అంచనా ఇయ్యద్దు. వాళ్ళ దగ్గర కూడా మిచెల్ శాంట్నర్, మైకెల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్ లాంటి స్పిన్నర్లు ఉన్నారు. ఆ ముగ్గురు బ్యాటింగ్ కూడా మంచిగా చేస్తారు. మ్యాట్ హెన్రీ, విలియం ఒరోకితో పాటు కైల్ జేమిసన్ కూడా పట్టుకొచ్చిళ్ళు. పేస్ బౌలింగ్ కూడా మంచిగా ఉన్నది. ఇక లాథమ్ ఎక్సలెంట్ ఫామ్లు ఉన్నాడు. కాన్వే, విలియమ్సన్, రాచిన్ రవీంద్ర, విల్ యంగ్, డారెల్ మిచెల్. ఈ గేమ్ని ఏమాత్రం మనం లైట్ తీసుకున్నా వాళ్ళే గెలుతారు. రోహిత్ అన్న, ఈ న్యూజిలాండ్ చూసి మనం భయపడతామా? మనం భయపడితే వాళ్ళు భయపెడతారు, అదే మనం భయపెడితే వాళ్ళు భయపడాలి. మన కోహ్లీ అన్న మొన్ననే సెంచరీ చంపి ఫామ్లోకి వచ్చిండు. అయ్యరు మంచి ఊపు మీద ఉన్నాడు. ఇక నన్ను అవుట్ చేసుడు ఎవరి వల్ల అయితే లేదు. ఇక నువ్వు కూడా ఇంగ్లాండ్ మీద కొట్టినట్టు సెంచరీ కొట్టినావంటే ఈ న్యూజిలాండ్ని వాటినే బిసుకుతాం. వాళ్ళ దగ్గర మైకెల్ బ్రేస్వెల్, మిచెల్ శాంట్నర్ ఉంటే మన దగ్గర నేనున్నా, అక్షర్ పటేల్ ఉన్నాడు. వాళ్ళ దగ్గర విలియమ్సన్ ఉంటే మన దగ్గర కోహ్లీ ఉన్నాడు. వాళ్ళకు టామ్ లాతా ఉంటే మనకి KL రాహుల్ ఉన్నాడు. మ్యాచ్ మనదే రోహిత్ బ్రో, నువ్వు టెన్షన్ పడకు. అది మీ నుండి నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తానా. లెట్స్ క్రష్ ద న్యూజిలాండ్. ఐ ఆమ్ వెయిటింగ్. సో ఫ్రెండ్స్,
ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన వీడియో యొక్క మెయిన్ పర్పస్ మిమ్మల్ని నవ్వించడం మాత్రమే. ఇంకా వీడియోలో ఉన్నది మిగిలిన ఏవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక రేపు అయితే ఎక్సలెంట్ మ్యాచ్ న్యూజిలాండ్తోని. పాకిస్తాన్ బంగ్లాదేశ్తోని మనం ఎట్లయినా గెలుస్తామని మనకు తెలుసు. కానీ న్యూజిలాండ్ టీం మాత్రం ఎక్సలెంట్గా సెట్ అయి ఉన్నది అన్ని డిపార్ట్మెంట్స్లో. ఇక వీళ్ళతో కనుక మనం గెలిచి సెమీఫైనల్స్కి పోతే మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ప్రెషర్ అయితే ఉండదు, ఎందుకంటే ఎట్లయినా సెమీఫైనల్స్కి పోయినాం కాబట్టి. ఇక మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.